దిశ పేపర్ను ఒకసారి చూస్తే నిఖిత్ జగన్కు పథకం ఖాయం, ట్రంప్ వర్సెస్ మాక్రాన్, పూర్తి ఎన్నికల తర్వాతే పూర్తి స్థాయి కేబినెట్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పెట్టడం న్యూస్ పెట్టారు దిశ వాళ్ళు. మొన్నటి వరకు ఒక 5గురు కొత్త మంత్రులను, ఒక ముగ్గురిని తీసేసి ఇంకో 2 శాఖలకు మంత్రులు లేరు. ఆ 2 ప్లస్ ఇంకో ముగ్గురు తీసేసి మొత్తం 5గురిని కేబినెట్ని విస్తరిస్తారు, కొత్త వాళ్ళని తీసుకొని విస్తరిస్తారు అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ అని చెప్పేసి ఒక రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై సీఎం క్లారిటీ ఇచ్చాడని చెప్పేసి దిశ ప్రచురించింది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంటే 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ జరుగుతున్నాయి, అస్సాం. ఈ 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాతనే పూర్తిస్థాయి కేబినెట్ అని చెప్పేసి సీఎం క్లారిటీ ఇచ్చారు. ఈసారి పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 2 రోజుల పాటు కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ చివరి రోజున అక్కడ మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తావనకు రాగా తొలిసారిగా పెదవి విప్పారు. ఇక్కడి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపడతాం, ఈసారి పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేస్తాం అని వివరించినట్టు కేరళ మీడియా ప్రతినిధులు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తున్నామనే అంశంపై సీఎం అక్కడి మీడియాకు పూర్తి స్థాయిలో తెలియజేశారు. రైతు రుణమాఫీ వల్ల ఎంతమంది రైతులకు ప్రయోజనం కలిగిందో వివరించారు. ప్రతి ఏటా రైతు భరోసా స్కీమ్ కోసం ప్రభుత్వం 18,000 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ఇప్పటి వరకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్ పథకాల వల్ల ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్యను లెక్కలతో సహా వెల్లడించారు. మొత్తానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత తెలంగాణలో పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పడుతుందని సీఎం స్పష్టం చేశారు. మొన్ననే అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఎన్నికల తర్వాత అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక సిఎస్ఆర్పై సీఎం నారాజ్, ఇతర రాష్ట్రాలకు నిధులు వెళ్తుండడంపై సీరియస్. తెలంగాణలో ఖర్చు చేస్తున్నది ఏడాదికి 1000 కోట్లే. వాస్తవానికి మన తెలంగాణలో ఎంఎన్సి కంపెనీలు అంటే మల్టీనేషనల్ కంపెనీలు, నేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద ఫార్మా అవన్నీ ఉన్నాయి. వాటి టర్నోవరు దాదాపుగా ఒక్కొక్కటి కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుంది. దాంట్లో 2% సిఎస్ఆర్ కింద కంపెనీ నియమ నిబంధనల ప్రకారం 2% అంటే దాదాపు 2 లక్షల కోట్ల బిజినెస్ చేసిన కంపెనీ అయితే దాదాపు 20 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టాలి. సిఎస్ఆర్ అంటే కంపెనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సమాజానికి ఖర్చు పెట్టాలి, సమాజ హితం కోసం, అంటే ఏదైనా అభివృద్ధి కోసం. ఈ పార్కులు, చెరువులు, అడవుల పెంపకం, పచ్చదనం పెంపకం, లేకపోతే ఒక పేదలకి ఈ ఇండ్లు, ఇలా ఏదో ఒక సిఎస్ఆర్ కింద ఖర్చు పెట్టాలి. కానీ మన దగ్గర 1000 కోట్లు మాత్రమే, 1000 కోట్లు కూడా దాటట్లేదని ఇన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్న పరిశ్రమలు మన దగ్గర ఉన్నాయి, వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి వేరే రాష్ట్రానికి మన సిఎస్ఆర్ అనేది ఎక్కడైనా పెట్టచ్చు, ఖర్చు పెట్టచ్చు కంపెనీ అనేది. అయితే గుజరాత్ నుంచి ఇక్కడ మన కంపెనీలు ఇక్కడ నెలకొల్పి వాళ్ళ సిఎస్ఆర్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ వనరులు, కరెంటు, నీళ్ళు అన్నీ మనయి. వాళ్ళకు దాని మీద వచ్చిన లాభంలో 2% అనేది వాళ్ళ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నారు. ఒక గుజరాత్ అనే కాదు, ఇట్లా ఒరిస్సా, ఎవరు రాష్ట్రంలో వాళ్ళు పెట్టుకుంటున్నారు, మనకి ఇవ్వడం లేదు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 100% ఇది సీఎం అన్న దాంట్లో మాత్రం ఎట్లాంటి అది లేదు. ఖచ్చితంగా సిఎస్ఆర్ అనేది మనకే దక్కాలి. ఎందుకు దక్కాలంటే మన రాష్ట్రంలోనే ఈ పరిశ్రమలు నడుస్తున్నాయి, మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది, మన రాష్ట్రంలో దానికి టర్నోవర్ పెరుగుతుంది, మన రాష్ట్రం ప్రొడక్ట్ మీదనే లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి, లక్షల కోట్లు టర్నోవర్ చేస్తున్నాయి. మరి ఎందుకు పెట్టకూడదు మన దగ్గర? ఇది 100% రేవంత్ రెడ్డి అడిగేది వాస్తవం. అధికారుల మీద ఆగ్రహం చేసే వాస్తవం. దీనికోసం ఒక చట్టం కూడా తేవాలని అనుకుంటున్నాడు. ఖచ్చితంగా తెస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా బాగుంటుంది మన అందరికీ. ఇక స్వపక్షంలో విపక్షం, ఇదొక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఇక్కడైతే వేయడం జరిగింది. స్వపక్షంలో విపక్షం, తీవ్ర స్థాయికి అధికార పార్టీ నేతల అసంతృప్తి జ్వాలలు, పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెడుతున్న ప్రజాప్రతినిధులు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే విపక్షంగా మారారనే చర్చ జరుగుతుంది. చట్టసభల్లో ప్రజాప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించడం, ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థించడం చేస్తారు. అలా చేయడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటారు. ఏమైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత వేదికలు, పార్టీ పెద్దలు
ఢిల్లీ ఏఐసీసీ నేతల వద్ద చెప్పుకోవాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా బహిరంగ వేదికల ప్రభుత్వం, సీఎం, మంత్రులు చేస్తున్న స్కీమ్స్పై చేస్తున్న విమర్శలు, ఆరోపణలు విపక్షాలకు అస్త్రాలు అందించినట్టు అవుతుంది. ఇదే అదనుగా విపక్షాలు సైతం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని చెప్పేసి అంటున్నాయి. ఇక ఎటూ తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ పార్టీలో ఉండడంపై ధర్మపురి సంజయ్ తీవ్ర అసంతృప్తి. రాజీనామాపై అనుచరులకు హింట్. డి శ్రీనివాస్ కొడుకు ఎంపీ అరవింద్ కుమార్ వాళ్ళ అన్నయ్య ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉండడంపై ధర్మపురి సంజయ్ తీవ్ర అసంతృప్తి, రాజీనామాకు అభిమానులకు హింట్. అంటే మొత్తానికి ధర్మపురి శ్రీనివాస్ ఎప్పుడైతే ఆయన చనిపోయాడు, డిసిసి ప్రెసిడెంట్ ఉండే, వాళ్ళ ఇద్దరు కొడుకుల్లో ఒకతను కాంగ్రెస్లో ఉన్నాడు ధర్మపురి శ్రీనివాసు, ఇంకొకతను నిజామాబాద్ ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు అరవింద్ కుమార్. అయితే ఇప్పుడు ఈయన నేను ఇలా ఉండలేకపోతున్నాను, నేను ఖచ్చితంగా కాంగ్రెస్కి రాజీనామా చేస్తానని చెప్పేసి అనుచరులకైతే ఇంటిస్తున్నాడని చెప్పేసి మనకు ఒక వార్త రావడం జరిగింది.